నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ విధులకు సంబంధం లేని పనులను త్రివేణివనం ఫారెస్ట్ ఎకో పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తిరుపతి పర్యటన. రేగుపాలెం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై తులసి ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నుండి తొలి ఉమ్రా యాత్ర. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లు, కొనుగోలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం. బీసీ సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే చాగల్ గ్రామానికి చెందిన వీఆర్ఏ వెంకటయ్యతో మండల ఆఫీసులో వెహికల్ పార్కింగ్ అనే పని పేరుతో తన విధులకు సంబంధం లేని పనులను తనతో చేపిస్తున్నారని బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఎంఆర్ఓ మరియు మిగతా అధికారులు, డిటి మరియు రికార్డు అసిస్టెంట్ ప్రతిరోజు నువ్వు ఇదే పని చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేశారంటూ బాధపడుతున్నాడు. ఎందుకు ఇది కట్టిరు? ఎంఆర్ఓ మేడమా? ఇప్పుడు ఎంఆర్ఓ మేడం సాయంత్రం వస్తే సాయంత్రం దాకా ఇట్లా ఉండాలా? మీరు దాంట్లో పని చేస్తారు ఆఫీస్లో? ఏం పని చేస్తావు నువ్వు? నువ్వేం పని చేస్తావు? వీఆర్ఏనా? మరి వీఆర్ఏ నువ్వు ఈ గేట్ కార్డు ఉంటే ఎట్లా? ఎక్కడ ఉండాలి? ఇక్కడనే ఉంటాను. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు మీది? చాగల్ గ్రామం మీది. ఎప్పుడు వీఆర్ఓ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? వీఆర్ఏ ఎప్పుడు జాయిన్ అయినావు? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ప్రకృతి ప్రేమికులకు మరో ఆహ్లాదకరమైన వేదిక అందుబాటులోకి వచ్చింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన త్రివేణి వనం ఫారెస్ట్ ఎకో పార్క్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది కీలక ముందడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చని వాతావరణం నెలకొల్పాలనే లక్ష్యంతో ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 11 ఎకో పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించడం ఆనందదాయకమని తెలిపారు. నిమ్స్ ప్రాజెక్టు ద్వారా జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతోందని, భారీ పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసినటువంటి కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ సార్ గారికి గట్టిగా చప్పట్లతోని మనం అందరం కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. జిల్లా అటవీ శాఖ అధికారులు, మన జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ సార్ శ్రీ ప్రతీక్ జైన్ సార్ గారికి మొక్క ఇచ్చి స్వాగతం పలుకుతూ జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం వన మహోత్సవ కార్యక్రమానికి విద్యార్థులందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా సార్ గారిని స్వాగతం సుస్వాగతం. ఉజ్వల్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మనం త్రివేణి వనాన్ని ప్రారంభించుకోవడానికి చాలా గర్వించదగినటువంటి జైరాబాద్ పట్టణ ప్రజాంలో మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ తెలంగాణ ఆహ్వానించుకుందాం. ఇట్లా అందరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి అతి ప్రకృతి వనం త్రివేణి వనాన్ని శ్రీ సురేష్ షెట్కర్ సార్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సార్ ప్రతీక్ జైన్ సార్ గారికి, జిల్లా ఎస్పీ సార్ పారితోష్ పంకజ్ సార్ గారికి, అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. వర్చువల్ గా 11 అర్బన్ పార్కులు
సపోర్ట్ లో ఉన్నారు. ఈరోజు మనము వాకింగ్ చేయవచ్చు. మా ఫారెస్ట్ ఆఫీసర్ మేము అప్పుడప్పుడు మేము సార్ గారికి, అది మా సీఎం గారు ఎయిర్ కోట్లు వాళ్ళు అందించినారు. చాలా మా జైరాబాద్ ప్రజల सर्वदेवताभ्यो नमो नमः। यजमानदेवताभ्यो नमो नमः। देवताभ्यो नमो नमः। दीर्घमायुः यजमान नमः। ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అదేవిధంగా టీజేసీ చైర్మన్ మేడం గారి యొక్క చేతుల మీదుగా పార్క్ ని సఫారీలో దయచేసి అందరూ కూడా ప్రయాణించి ఈ యొక్క పార్క్ విశిష్టతలని ప్రతి ఒక్కరు కూడా స్వయంగా వీక్షించడానికి ఇచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే, అదేవిధంగా టీజేసీ మేడం శ్రీ గారు. సరే సరే ఇబ్రాహిం భాయ్ మీరు ఏమైనా పెట్టుకోండి, ఎట్లా పెట్టుకోండి. అమర్ జరు ఇప్పుడు కిలోమీటర్లు ఎంత? అదే ఇప్పుడు మనం తిరిగేది ఎంత? ఇప్పుడు ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తారా? చెట్లు పెడుతుంది మధ్యలో అయితే పోతుందా सामने जाइए पीछे, थोड़ा पीछे మంచి చెట్టు సార్, చాలా బాగుంటుంది. పట్టి వేసేయాలి సార్. పట్టి వేసిన తర్వాత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా ఈ వన ఉత్సవాలు చేసుకోవాలి. దీనివల్ల మనం ఏ విధంగా లాస్ అయిపోతున్నామనేది మరి గమనించి ప్రజా పాలనలో ఇదొక కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషం. మన తరఫున అందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం జీవిస్తున్నామంటే పంచ భూతాలు మనకు అవసరం. గాలి, నీరు, ఫస్ట్ మనకు కావాల్సింది గాలి. మరి గాలిలో ఏ విధమైన తేడాలు వచ్చినా, ఒక్క సెకండ్ గాలి ఆగిపోయినా మన ప్రాణాలు, ఊపిరి అనేది ఉండదు. మరి ఆ గాలి లేకపోతే ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో. మరి గాలే కాదు, గాలి కావాలంటే చెట్లు ఉండాలి. మనకు అవసరమైంది ఆక్సిజన్, చెట్లకు కావాల్సింది, చెట్లు బతకాలంటే కార్బన్ డైఆక్సైడ్. వాటికేమో కార్బన్ డైఆక్సైడ్ మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మనకు కావాల్సింది ఉండాలి అంటే ప్రకృతిలో చెట్లు ఒకటే. కాబట్టి వనాలని మనం
ఎక్కడ కూడా పాడు చేయకుండా చెట్లను పెంచాలనేదే ముఖ్య ఉద్దేశం. ప్రతి మనిషి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ చెట్లను నాటే ప్రక్రియలో ఉండాలి. చెట్లు ఉంటేనే మనం జీవించగలుగుతాము. లేదు అంటే మనకి ఇప్పుడు మరి వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. వర్షాలు రావాలంటే కూడా చెట్లతోనే ఉంటుంది. మరి అలాంటి పరిణామాలు మనం ఎదుర్కోబోతున్నాం. మనమే కాదు, వచ్చే తరాలకి మరి వచ్చే జనరేషన్ కూడా మనం చేసే ప్రక్రియలో వాళ్ళకు కూడా మరి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా తీసుకురావాలి ఇలాంటి కార్యక్రమాలని. అందలేక ఆక్సిజన్ లేక మరి చాలా ఇబ్బంది అవుతాము. కృత్రిమంగా చేసిన ఆక్సిజన్ వేరు, జనరల్గా వచ్చే ఆక్సిజన్ వేరు. కాబట్టి మనకు అందాల్సిన ఆక్సిజన్ కోసం, మనకు కావలసిన వర్షాల కోసం, మనకు కావలసిన నీటి కోసం మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాల్సిందే. చిన్న పిల్లల కాడ నుంచి వృద్ధుల వరకు కూడా ఇది అలవాటు చేసుకోవాలి. సమాజంలో మనకంటూ ఉన్నది ఒకటే ఆధారము, ఈ చెట్లను పెంచడం. చెట్లు పెంచితే ఏమవుతుందో పిల్లలు చెప్పాలి. ఇంకా కూడా ఫారెస్ట్ వాళ్ళు ఆఫీసర్ గారు ఏం చెప్పాలంటే ఏ చెట్టు దేనికి యూజ్ అవుతుంది. జయరాబాద్ ప్రాంతం వచ్చిన ముఖ్యులకు, సోదరులకు మరి ప్రత్యేకంగా మా ఫారెస్ట్ ఆఫీసర్స్ నేను అభినందిస్తా ఉన్నాను. రియల్లీ మా డిఎఫ్ఓ గారు కానీ, ఎఫ్ఆర్ఓ కానీ, వారి సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది అంతా రియల్లీ అప్రిషియేటింగ్. మీరు ఒక మంచి అర్బన్ ఈకో పార్క్ను దట్టు త్రివేణి వనం, చాలా మంచి పేరు మీరు చూస్ చేసినారు సార్. రియల్లీ కంగ్రాట్. ఎందుకంటే మా ప్రాంతం అంతా త్రివేణి సంగమం ఇది. ఇక్కడ తెలుగు, కన్నడ, మరాఠీ అన్ని 3 ప్రాంతాలు దగ్గర ఉన్న ప్రాంతం ఇది. గాలి అంటే ఆక్సిజన్ అందాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్త మొత్తంలో 11 ప్రాంతాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రాంతం నుంచి వారు ఈరోజు గుర్రంగూడ నుంచి రంగారెడ్డి జిల్లా ఫామ్ కోసం చేస్తా ఉన్నాం. సేమ్ టైం దాంతో పాటు ఈరోజు మన జహీరాబాద్, ఎందుకంటే జహీరాబాద్ కు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టౌన్ తెలంగాణలో అంటే ఇప్పుడు మన జహీరాబాద్ దానికి ఒక డెస్టినేషన్ తెలపడం పోతున్నది. ముఖ్యంగా మీకు తెలుసు ఇండస్ట్రియలైజేషన్ మీద నీమ్స్ వచ్చిన తర్వాత, నీమ్స్ వచ్చి చాలా రోజులైంది. గత ప్రభుత్వం 14లో ఉన్నప్పుడు, 12 ఉన్నప్పుడు గీతారెడ్డి గారు ఇండస్ట్రీ మినిస్టర్, నేను కూడా ఎంపీగా ఉన్నా. అప్పుడు కష్టపడి తెచ్చినాము. ఆయన మధ్యలో స్లో అయిపోయింది. అలా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో దానికి పికప్ చేసినాం. మళ్ళీ తెచ్చి ఈరోజు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మళ్ళా 2400 కోట్లు మన ప్రాంతానికి వస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. నిన్ననే మా నిర్మలమ్మ జగ్గారెడ్డి గారు, శ్రీధరబాబు గారి అధ్యక్షన నీటి ప్రాంతంలో ఇంకా ఏమేమి చేయాలి అని కూడా వారు కూడా మరి సహకరిస్తున్నారు. అంటే భవిష్యత్తులో మన జహీరాబాద్ ప్రాంతం ఇండస్ట్రియల్ డెస్టినేషన్ తెలంగాణ ప్రాంతానికి. అంటే ఆ విధంగా మంచి పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ ఇవన్నీ కూడా జహీరాబాద్ వస్తూ ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్ గా మరి ఈరోజు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి కార్యక్రమం ఈరోజు 208 ఎకరాల్లో మరి 5 కోట్ల 3 లక్షల నిధులతోని మంచి ఈకో పార్క్ ఈరోజు మనకు అందుబాటులో తెచ్చినారు. ఇది జహీరాబాద్ టౌన్. ఇది అంటే అక్కడ కేబిఆర్ లో ఏ వసతులు ఉన్నాయో పార్క్ లో ఆ వసతులు మన జహీరాబాద్ త్రివేణి వనంలో కూడా ఉండబోతా ఉన్నాయి. మరి తప్పకుండా చాలా సంతోషం. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం 16 కోట్ల మొక్కలను నాటాలన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అధ్యయనం చేస్తా ఉంది. మరి ఇప్పుడే మా నిర్మలమ్మ గారు, మా మాణిక్రావు గారు చెప్పడం జరిగింది. చెట్టు ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో. स्थानिक पार्लिमेंट सभ्युలు శ్రీ సురేష్ శెట్కర్ సార్కి, స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు సార్కి, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, నాతో పాటు ఉన్న అధికారులు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, ఇతరు కౌన్సిలర్స్, వేరే వేరే ఊరు నుంచి వచ్చిన
ప్రజలకి పిల్లలకి అందరికీ నమస్కారాలు. ఇది మంచి రోజు. అసలుగా చూస్తే వాతావరణం చూస్తే ఈ పార్క్ ది త్రివేణి అనే పేరు నాకు ఇప్పుడు గుర్తు అయింది. ఇది పేరు ఎందుకు పెట్టడం జరిగింది అంటే తెలుగు కల్చర్, మన కన్నడ పక్కన ఉన్న కన్నడ కల్చర్ అండ్ మరాఠీ కల్చర్ కి ఒక ఇక్కడ సంఘం లాగా ఉంది, కన్ఫ్లుయెన్స్ లాగా ఉంది. కాబట్టి చాలా బ్యూటిఫుల్ పేరు పెట్టడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా. వారికి కూడా అభినందనలు. అసలు లొకేషన్ చూస్తే ఆ హైవే పక్కన ఉంది. డెఫినెట్ గా ఇది ఒక ప్లస్ పాయింట్. అందరూ పెద్దలు అందరూ మాట్లాడారు. మనకి గాలి ఎంత ముఖ్యం అంటే చెట్టు అంత ముఖ్యం. అసలు ఇక్కడ వైబ్ చూస్తే అంత గాలి చూస్తే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. వారు సైక్లింగ్ ట్రాక్ కూడా చేశారు. అందరికి ప్రజలకి కోరేది ఒకటి, ప్లీజ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు భారీ అయిన సంఖ్యలో ఇక్కడ రండి. మనం ఇంకా జహీరా నారాయణ్ ఖేడ్లో కానీ, సంగారెడ్డిలో కానీ, అక్కడ హత్నూరులో కానీ ఇంకా పార్క్స్ ఏర్పాటు చేసాము. వచ్చిన వన్ మహోత్సవం ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం వచ్చింది కాబట్టి మంచిగా వర్షాలు పడతాయి కాబట్టి మనము కూడా డిస్ట్రిక్ట్లో మన ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా చెట్టు నాటడం కార్యక్రమం స్ఫూర్తితోటి గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారం, గౌరవ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ చెప్పిన ప్రకారం ముందుగా తీసుకొని పోతాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో. మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ, మీ ట్యాక్స్ మనందరి ట్యాక్స్ తోటి కట్టిన ఈ మంచి ఫెసిలిటీకి మీరు కూడా భారీ అనే సంఖ్యలో ఉపయోగించండి. మీరు మంచి దాంట్లో వస్తే మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది, మనకి కూడా సంతోషం ఇస్తుంది. మీరు అందరూ వస్తున్నారు, స్పెషలీ చిల్డ్రన్. 5 కిలోమీటర్ రేడియస్ తోటి కట్టారు. కమ్ ఫర్ రన్నింగ్, కమ్ ఫర్ జాగింగ్. సైక్లింగ్స్ కూడా ఇచ్చి ఉన్నారు, సైక్లింగ్ చేయండి. ఎంత చేస్తే మన బాడీ ఎంత మంచిగా ఉంటుంది. వచ్చిన తరాలు మీరే అందరూ కాబట్టి ప్లీజ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ మనము కూడా గవర్నమెంట్ సూచనల ప్రకారం ఈ ప్రోగ్రామ్ని, వన మహోత్సవం ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. నేను ఈ మెసేజ్ ఇచ్చి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇట్లాంటివి ఒక 4-5 అవి వచ్చేసి మనకి నారాయణ వేరే అర్థం కాదు. ఆ చివరిలో ఉంది నారాయణ. వనం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా టీజీఐఐసి చైర్మన్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా ఉజ్వల్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ముఖ్యంగా మనం ఉండడానికి ఇచ్చినటువంటి చెట్టు అనేది కూడా మీ అందరికీ తెలుసు. చెట్టు వల్ల చిన్న అన్నప్పుడు చెట్టు వల్ల లాభాలేదని వ్యాసం రాపించేది. అవి వర్ణాతీతం, అన్ని రకాలుగా మానవాళికి చెట్టు మనం పుట్టినప్పటి నుంచి మనం సత్యదాకా పనిస్తుంది. పుట్టగానే అన్ని రకాలుగా ఫలాలు కానీ, ఔషధాలు కానీ, లాస్ట్కి వచ్చి మనం పోయిన తర్వాత లాస్ట్కు పోయిన రోజు కూడా మనకు సహకరిస్తుంది. అంటే చెట్టు వల్ల ఎంత మరి మనకు కలిగే ప్రపంచం యావత్తు ఈ చెట్టు అనేది కూడా మన ఒక్కరికి జహీరాబాద్కే కాదు, ప్రపంచం యావత్తు చెట్టు వల్లనే మనకు గాలి కానీ, స్వచ్ఛమైన నీరు కానీ. చాలామంది చెట్లను కూడా కొందరు ఉట్టిగానే కావాల్సుకొని వాళ్ళ సొంత గురించి నరుకుతూ ఉంటారు. కానీ అది పెద్దగా మనందరి కూడా నష్టపరుస్తుంది. మానవులు మనుషులం ఎట్లనో చెట్టు కూడా మనతో పాటు జీవిస్తే మనందరికి లాభం. చెట్ల వల్లనే వర్షం కురుస్తుంది. అందుకే చాలామంది మరి మేధావులు తప్పకుండా ఇంటి దగ్గర చెట్లు వేస్తూ ఉంటారు. చెట్లు ఒకటి కాదు, పశువులకి, పక్షులకి, జంతువులకి. తిరుమల శ్రీవారి దర్శనం మరియు తిరుపతి పర్యటనలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, మాజీ ఎంపీ చింతామోహన్ తో పాటు పలువురు నాయకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అదేవిధంగా శ్రీకాళహస్తి ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, విమానాశ్రయ అధికారులు కూడా కర్ణాటక ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. డీకే శివకుమార్ పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. తిరుమల తిరుపతి ప్రాంతంలో ఆయన పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సైడ్ బని తమ్ముడు సార్ విజిటింగ్ పర్పస్ సార్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై తులసి ట్రావెల్స్ కు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసి పడుతుండటంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్, సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బస్సు నుంచి దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో 53 మంది ప్రయాణికులు ఉమ్రా యాత్ర కోసం బయలుదేరారు. ఇస్లామిక్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ తొలి ఉమ్రా యాత్రకు ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ మహమ్మద్ ఫవ్వద్ అలీ మాట్లాడుతూ ఇస్లామిక్ నూతన సంవత్సరంలో తొలి ఉమ్రా యాత్రను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. యాత్రికులు సురక్షితంగా, ప్రశాంతంగా తమ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఫయాజ్ అలీ ప్రస్తుతం హాజ్ యాత్ర ముగిసిన అనంతరం జిద్దా విమానాశ్రయంలో యాత్రికులను స్వాగతించి వారితో కలిసి ఉమ్రా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज हमारा 51 हज़रात 51 मेंबर्स का काफ़िला हैदराबाद शमशाबाद एयरपोर्ट से रवाना हो रहा है। इसमें डॉक्टर से और हमारे कई सारे साथी वरंगल से है, करनूल से है, महबूब नगर से है, तांडूर से है, हैदराबाद से है, ऑल ओवर तेलंगाना से हमारे साथी है। अल्हम्दुलिल्लाह इसमें छोटे बच्चे हैं, बड़े हज़रात है और अपना ग्रुप इंशाल्लाह शमशाबाद एयरपोर्ट से रवाना हो रहा है। सऊदी एयरलाइंस की SV753 की फ़्लाइट है। इंशाल्लाह फजर के वक्त वहाँ जिद्दा में लैंड हो गए। वहाँ से मक्का से हमारे वालिद साहब पूरा ग्रुप को टेक ओवर कर लेंगे इंशाल्लाह। पहले दिन इन सब का उम्रा हो जाएंगे रात में ही इंशाल्लाह। और आप सब लोग दुआ करिए कि सही सलामत अल्लाह के हिफाजत में पूरे ग्रुप, पूरे साथियों का उम्रा हो जाना चाहिए इंशाल्लाह। सऊदी एयरलाइंस से वापसी ये लोग की मदीना की 2 तारीख के दिन वापसी है इंशाल्लाह। 1 जुलाई के दिन रात की फ़्लाइट है, 2 तारीख के दिन इधर हैदराबाद में लैंड होंगे। और इस बार ये हमारा पूरा इंडिया का फर्स्ट ग्रुप है उम्रे का। ये बड़े अलमिजान के लिए बड़ी शान और शौकत की बात है कि पूरा ऑल ओवर इंडिया का ये फर्स्ट ग्रुप है। अभी तक किसी के भी वीज़े नहीं लगे और हमारा ग्रुप 15 तारीख को निकलने ही वाला था, मगर वीज़ों के ताख़ीर की वजह से ग्रुप हमारा निकलने में देर हो गई। इसके लिए आज हमारा ग्रुप आज निकल रहा है। टोटल 51 मेंबर्स है ये ग्रुप में। इंशाल्लाह आप सब की दुआ रही तो इंशाल्लाह पूरा ग्रुप सही सलामत जाके रिटर्न आ जाता। आप सब भी दुआ करिए
ये हजरात का उम्र भी आफियत के साथ सलामत के साथ हो जाएंगे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारा हज का ग्रुप भी उधर ही है, अभी मदीना में है फिल वक्त, और ये लोग की मुलाकात भी वहाँ पर इंशाल्लाह अल मैदान के हज के ग्रुप से होगी। टोटल हमारा अल मैदान का 46 मेंबर्स का हज का ग्रुप गया, 51 मेंबर्स का उम्र का ग्रुप है। इसमें हमारे हज का ग्रुप हमारा इंशाल्लाह 28 जून को रिटर्न आ रहा है। అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లు, కొనుగోలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొగాకు ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. మార్కెట్లో ఏ రకం పొగాకైనా కిలోకు 200 కంటే తక్కువ ధర ఉండరాదని పేర్కొన్నారు. వేలం కేంద్రాల్లో నో బిడ్ అనే పరిస్థితులు అసలు ఉండకూడదని, రైతులు మార్కెట్ కు వచ్చిన ప్రతి పొగాకును కొనుగోలు చేయాల్సిందేనని, అన్ని వేలం ప్లాట్ఫామ్లను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పొగాకు కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు చేపట్టాలని, ఏ ఒక్క కంపెనీ కూడా వెనక్కి తగ్గకూడదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద బీసీ సంఘాల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పాత విధానంలోనే పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నాయకులు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. 4 దఫాలుగా సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత 4 సంవత్సరాలుగా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేసి పాత విధానంలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ విధులకు సంబంధం లేని పనులను, త్రివేణివనం ఫారెస్ట్ ఎకో పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తిరుపతి పర్యటన. రేగుపాలెం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై తులసి ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నుండి తొలి ఉమ్రా యాత్ర. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లు, కొనుగోలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం. బీసీ సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.